విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తలు, కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై విమర్శలు చేసే హక్కు జర్నలిస్టులకు కూడా ఉందని స్పష్టం చేసింది. కేవలం ఒక వార్తా కథనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతోనే జర్నలిస్టుపై క్రిమినల్ చర్యలకు దిగటం సరికాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటన, వాక్ స్వాతంత్రాన్ని కల్పిస్తుందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఇందులో భాగంగానే జర్నలిస్టులు కూడా తమ అభిప్రాయాలను, ప్రజా సమస్యలను, ప్రభుత్వ పనితీరుపై విమర్శలను వార్తలు, కథనాల రూపంలో ప్రజల ముందుకు తీసుకురావచ్చని తెలిపింది. అయితే చట్టపరమైన పరిమితులను ఉల్లంఘించిన సందర్భాల్లో న్యాయపరమైన చర్యలకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తూనే కేవలం ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో క్రిమినల్ కేసులు పెట్టకూడదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం ఉత్తరప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్తో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలోని అధికారుల నియామకాల్లో కుల సమీకరణలకు సంబంధించిన అంశాలపై ఆయన ఒక కథనం రాశారు. ఆ కథనం నేపథ్యంలో ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అభిషేక్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జర్నలిస్టులు ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కును ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఒక వార్తా కథనం ప్రభుత్వానికి విమర్శగా కనిపించిందనే ఒక్క కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం సరికాదని స్పష్టం చేసింది. ఈ కేసులో పిటిషనర్ అభిషేక్ ఉపాధ్యాయ్కు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. సంబంధిత కథనానికి సంబంధించి ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులకు సంబంధించిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రశ్నించటం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావటం, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయటం మీడియా బాధ్యతల్లో భాగమని మరోసారి స్పష్టమైంది. అయితే అదే సమయంలో వార్తా కథనాలు వాస్తవాధారంగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తంగా ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతోనే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. భావ ప్రకటన స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను రాజ్యాంగ పరిధిలో రక్షించాల్సిన అవసరాన్ని ఈ కేసు మరోసారి గుర్తు చేసింది.